నమస్కారం. స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షోకి స్వాగతం. నేను మీ కావ్య. రాజకీయ చదరంగంలో వ్యూహ ప్రతివ్యూహాలు, చట్టసభల్లో సాగుతున్న సుదీర్ఘ ప్రతిష్టంభనలు, వీటన్నిటి వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటి, తెర వెనుక నడుస్తున్న పొలిటికల్ ఈక్వేషన్స్ ఏంటి, ఈ అంశాలపై సమగ్రమైన విశ్లేషణలు అందించే డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షోకి స్వాగతం. ఈరోజు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారు మనతో లైవ్లో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. వెల్కమ్ టు ద షో సార్. థ్యాంక్ యూ. తాజా రాజకీయ పరిణామాలపై వారి విశ్లేషణలు వినే ముందు ఈరోజు టాప్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఇక ముందుగా ఇంగ్లీష్ పేపర్ ది పైనీర్ పేపర్ కనుక మనం తీసుకుంటే ఫస్ట్ హెడ్లైన్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. యూపీఐ ట్రాన్సాక్షన్కి సంబంధించింది. నో ట్యాక్స్ అండ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ రీఅఫర్మ్స్ సీతారామన్. పార్లమెంట్ క్లియర్స్ టాక్సేషన్ బిల్ అంటూ కూడా యూపీఐ ట్రాన్సాక్షన్కి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. బ్లెస్ టీజీ విత్ రెయిన్స్ అండ్ బంపర్ హార్వెస్ట్ అంటూ కూడా సో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వరుణయాగం చేయడం జరిగింది కదా, దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇల్లీగల్ నల్ అండ్ వైట్ చైనా అండ్ ఇండియాస్ మూవ్ టు ఐడెంటిఫై 27 ప్లేసెస్ ఇన్ అరుణాచల్ అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. ఇంటర్నేషనల్కి సంబంధించింది. జార్ఖండ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ప్రొటెస్ట్, జాబ్ ఆస్పిరెంట్స్ డిఫై బ్యారికేడ్స్, స్టే సిట్టింగ్ నియర్ అసెంబ్లీ అంటూ కూడా జార్ఖండ్లో ధర్నా చేయడం జరిగింది స్టూడెంట్స్ ప్రభుత్వ రిక్రూట్మెంట్కి సంబంధించి. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. బ్యాంక్స్ రైట్ ఆఫ్ లోన్స్ క్లోజ్ టు 10 lakh crore గివెన్ ఇన్ లాస్ట్ 12 years అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు మనం ఇక్కడ. లోన్స్ టు లార్జ్ కార్పొరేట్స్ అంటూ కూడా హెడ్లైన్ అయితే ఉంది. క్వేక్ రాటిల్స్ కొలంబియా, 69 డెడ్ అండ్ బిల్డింగ్స్ కొలాప్స్ అంటూ కూడా కొలంబియాలో జరిగిన ఎర్త్ క్వేక్కి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. అక్కడ 69 persons చనిపోయారని కూడా, కొన్ని బిల్డింగ్స్ కూడా కూలిపోయామని కూడా హెడ్లైన్స్ అయితే ఇక్కడ ఉంది. యూత్ పవర్ టు బి థీమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అంటూ కూడా సో ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన హెడ్లైన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ ది పైనీర్ పేపర్లో చూసుకుంటే. ఇప్పుడు నమస్తే తెలంగాణకి వెళ్ళిపోదాం. నమస్తే తెలంగాణలో ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు పెద్దగా. భూములపై వాలిన భూతాలు, యూనిటీ మాల్ లూటీ స్కామ్ అంటూ కూడా టెండర్ల గోల్మాల్ అంటూ కూడా ఇక్కడ మనం హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు అనమాట. ప్రభుత్వ భూమి, కేంద్ర నిధులను ప్రైవేట్కు దోచిపెడుతున్న రేవంత్ అంటూ కూడా ఉంది. సో పొలాలు గుంజుకొని బిగ్ ధమ్కీ అంటూ, ఇచ్చినంత తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, హకీంపేట నిర్వాసితుల ప్లాట్ల కుళ్ళగొట్టేందుకు స్కెచ్ అంటూ కూడా సో ఇక్కడ భూములకు సంబంధించిన హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు. ప్రజల గుండెల్లో పెద్ది శాశ్వతం, ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నదే ముఖ్యం. సో ఇక్కడ పెద్దికి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు అనమాట మనం. జాతీయ హోదా ఇవ్వం, బనకచెర్ల కోసమే డ్రామాలు, పాలమూరు ప్రాజెక్టుపై కేంద్రం మెలిక అంటూ కూడా సో న్యాయ నినాదాలంటూ మళ్ళీ సాకులు. సో న్యాయ వివాదాలకు సంబంధించినది. అలాగే రాజ్యసభలో తేల్చి చెప్పిన కేంద్రం, డిపిఆర్ను తిప్పి పంపినట్టు వెల్లడి అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇంజెక్షన్ వికటించి బాలిక మృతి, ఖమ్మం జిల్లా బస్వాపురంలో విషాదం అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే చాలా సాడ్ న్యూస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. పారే నీళ్లను వదిలి వరుణయాగం అంటూ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ డ్రామా అంటూ కూడా ఇక్కడ ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు అనమాట మనం. పీజీ మెడికల్ సీట్లలో టాప్ 5లో తెలంగాణ, దేశవ్యాప్తంగా 86,360 సీట్లు, మన రాష్ట్రంలో 5,248 సీట్లు, పార్లమెంట్లో కేంద్రం వెల్లడి, కేసీఆర్ ప్రత్యేక చొరవే కారణం దీనికంటూ కూడా జిల్లాలో కాలేజీ ఏర్పాట్లతో గణనీయంగా పెరిగిన సీట్లు అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇవి నమస్తే తెలంగాణలోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు దిశ పేపర్కి వెళ్ళిపోదాం. దిశ పేపర్లో ఇంటర్నేషనల్ హెడ్లైన్ చూసుకుంటే, రోజుకు 28 లక్షల బ్యారెళ్లు, జూలైలో భారీగా పెరిగిన రష్యా ఆయిల్ దిగుమతులు, అమెరికా ఆంక్షలున్న వెనక్కి తగ్గని భారత్ అంటూ కూడా ప్యూర్ పెట్రోల్ని బాబు ఇంటి నుంచి వర్తిస్తుందా అంటూ కూడా ఇక్కడ మనం హెడ్లైన్స్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఏ బ్రాండ్పై ఎంత పెంపు, మద్యం ధరల మార్పుపై మల్లగుల్లాలు, ఏపీలో మద్యం రేట్లపై సర్కారు ఆరా,
అక్కడికంటే ఎక్కువ ధర నిర్ణయిస్తే ఏపీ మద్యం సరిహద్దు దాటే ప్రమాదం, తక్కువ రేటు బ్రాండ్లకే పెంపు ఛాన్స్ అంటూ కూడా సో ఆల్కహాల్కి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. వాటి రేట్లకు సంబంధించిన హెడ్లైన్ అనుకోవచ్చు. ఇది ఆల్ ఇండియా మెడికల్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ తరహాలోనే ఐఎంఎస్ అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ తరహాలోనే ఐఎంఎస్ అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. డాక్టర్లకు ప్రత్యేక కేడర్ ఏర్పాటుకు కసరత్తు, రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటున్న కేంద్రం అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు అనమాట. సమృద్ధి వర్షాల కోసం మహావరుణయాగం అంటూ చూసుకోవచ్చు. పట్నం ఓట్లు గల్లంతే, ముగిసిన ఎస్ఐఆర్ గడువు, ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వని 73.52 లక్షల ఓటర్లు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనే అత్యధికం అంటూ కూడా సో ఎస్ఐఆర్కి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇరిగేషన్లో ఇరిటేషన్, ప్రమోషన్లకు అడ్డంకిగా 32 జీవో, తొలగించాలని ఉద్యోగుల అభ్యర్థనలు అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. సో ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో మనం చూసాం కొలంబియాలో భారీ భూకంపం అని. సో అదే హెడ్లైన్ కూడా ఈ పేపర్లో కూడా మనం చూసుకోవచ్చు. సో ఇవి దిశ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగులో తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ హెడ్లైనే జార్ఖండ్కి సంబంధించి, అది కూడా స్టూడెంట్స్ ధర్నాకి, విద్యార్థులు ధర్నా చేసిన, అలాగే ప్రభుత్వ ఆస్పిరెంట్స్ చేసిన హెడ్లైన్ ధర్నా చేసిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. జార్ఖండ్లో స్టూడెంట్స్పై లాఠీ చార్జ్, వేలాది మంది విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం అంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు. హైదరాబాద్లో 41% ఓట్లు గాయం అంటూ కూడా 47.31 లక్షల ఎన్యుమరేషన్ ఫారాలకు వచ్చింది, 27.89 లక్షలే అంటూ కూడా సో ఇక్కడ ఎస్ఐఆర్కి సేమ్ హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వలేం, ఆ ప్రతిపాదన అనేది లేదు, ఎంపీ రేణుకా చౌదరి ప్రశ్నకు కేంద్రం సమాధానం అంటూ కూడా సో పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. వైభవంగా వరుణయాగం, కృష్ణమ్మ చెంత వేద మంత్రాల ఘోష అంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు. సగానికి పడిపోయిన ఉపాధి, విబిజీ రామ్జీ కొత్త రూల్స్ ఎఫెక్ట్, తొలి నెలలో దేశవ్యాప్తంగా 50% తగ్గిన పని దినాలు, టెక్నికల్ సమస్యలు, చెల్లింపుల్లో కొర్రీలు అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు మనం విబిజీ రామ్కి సంబంధించింది. నిమ్స్లో చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు, లండన్ డాక్టర్స్ టీమ్స్ సహకారంతో ఈ నెల 13 నుంచి సర్జరీలు అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. మెడికో ప్రియాంకకు కన్నీటి వీడ్కోలు అంటూ కూడా గద్వాల జిల్లా ఐజో మండలం ఎక్లాస్పూర్లో అంత్యక్రియలు అంటూ కూడా సో మెడికో స్టూడెంట్స్కి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇవి మెయిన్ హెడ్లైన్స్ వెలుగు పేపర్లోనివి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ హెడ్లైనే మీ భూమిపై ఇతరుల పెత్తనమా, పాస్ పుస్తకాలపై వాళ్ళ ఫోటోలా అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. డిఎస్సిపై జనం తిరగబడిన, గొడ్డలిపాటికి బుద్ధి రాలేదు అంటూ కూడా ఇక్కడ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు అనమాట. ఇక ప్రతినిధుల అమరావతి, ఎల్లుండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్ల ప్రారంభం, ఒకే రోజు 3 ఆవిష్కరణలు అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. జార్ఖండ్ చట్టసభ దిక్కులు అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. పేపర్ లీక్లకు నిరసనగా అసెంబ్లీని ముట్టడించిన యువత, సో ప్రీవియస్ పేపర్లో కూడా చూసాం. సో జార్ఖండ్లో జరిగిన నిరసనకు సంబంధించింది. ఈడు జోడు లెక్క మారింది, వధు వరువుల్లో తగ్గురున్న వయస్సు అంతరం అంటూ హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. కోట్లు కొల్లగొట్టిన వెల్ఫేర్, వైసీపీ నేత మల్ల కంపరి భాగోతం బట్టబయలు అంటూ కూడా సో మల్ల విజయప్రసాద్కి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇవి ఆంధ్రజ్యోతిలోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. దగా డిఎస్సిపై దద్దరిల్లిన రాష్ట్రం, కదం తొక్కిన జనం అంటూ కూడా ఫస్ట్ హెడ్లైనే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సర్కారు కుట్రలు, పోలీసుల అడ్డంకులను అధిగమించి ప్రజాపోరు, డిఎస్సి స్కామ్పై లోకేష్ రాజీనామా చేయాలని సర్వత్రా డిమాండ్ అంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలైతే బార్లు తీరిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. విద్య, వైద్యం, తాగునీరు, రవాణా ప్రైవేట్ ఆధీనంలో,
సామాజిక సేవలన్నింటికీ యూజర్ ఛార్జీలు వసూలు అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది రాజకీయ శక్తుల కుట్ర, భారతీ సిమెంట్స్ సంక్షోభం వెనుక రాజకీయ శక్తుల కుతంత్రాలు అంటూ కూడా సో వైసీపీ ఆరోపణలు చేయడం జరిగింది, వైఎస్ఆర్సీపీ. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈపీఎస్ 95 పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి అంటూ కూడా సో ఇక్కడ కార్మికులు కేంద్ర మంత్రితో వైఎస్ఆర్సీపీ ఎంపీలు అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇవి వివిధ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. సో ఫస్ట్ టాపిక్ వెళ్ళిపోతే, ఈరోజు ఇంపార్టెంట్ ఫస్ట్ టాపిక్ వెళ్ళిపోతే, పార్లమెంట్లో కొనసాగుతున్న డెడ్ లాక్, నీట్ వివాదం, నిరసనకారులపై పోలీసు చర్యలపై హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి ప్రత్యక్షంగా ప్రకటన చేయాలని పట్టుబడుతున్న విపక్షాలు. సమగ్ర చర్చ తర్వాతే సమాధానం ఉంటుందని స్పష్టం చేసిన కేంద్రం, ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి నీట్ పేపర్ లీక్ వివాదం, ఇంకా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థులపై జరిగిన పోలీసు లాఠీచార్జ్, పెల్లెట్ గన్ల వాడకం వంటి అంశాలపై హోంమంత్రి అమిత్ షా ప్రత్యక్షంగా సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో రాజ్యసభ చైర్మన్ సైతం ప్రతిపక్షాల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని హోంమంత్రి సభకు వచ్చేలా చూడాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి సూచించారు. ఈ అంశాల గురించి ఇప్పుడు చర్చిద్దాం. సార్ కోటేశ్వరరావు గారు, ముందుగా గత ప్రభుత్వాల హయాంతో పోలిస్తే ఈసారి ఇండియా కూటమి కేవలం హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలనే ఒకే ఒక డిమాండ్పై ఇంత పట్టుదలగా ఉండడం వెనుక అసలు రాజకీయ వ్యూహం ఏమిటంటారు? దీని ద్వారా వారు సాధించాలనుకుంటున్న ప్రధాన లబ్ధి ఏంటంటారు? నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి, పేపర్ లీకేజీకి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక కారణాలతోటి రాజీనామా చేయాలనేటువంటిది సిజేపీ ముందుకు తెచ్చినటువంటి డిమాండ్. ఆ డిమాండ్ను బీజేపీ లేదా దాని అనుకూల పార్టీల మినహా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా సమర్థించారు. విద్యార్థి యువజన సంఘాలు కూడా మద్దతు ఇచ్చాయి. దానికి అనుగుణంగానే అనూహ్యమైనటువంటి రీతిలో ఢిల్లీలో ప్రదర్శన, దాని మీద దారుణమైన అమానుషకాండ, ఇవన్నీ చూసాము. విధి లేక చివరికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి విద్యార్థుల మీద ఆ విధమైనటువంటి పిల్లెట్ గన్స్ ఎందుకు ఉపయోగించారు, దానికి ఎవరు ఆదేశించారు? అదేవిధంగా అమ్మాయిలని ప్రత్యేకించి టార్గెట్ లక్ష్యంగా చేసుకొని వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి దాడి ఎట్లా జరిగింది, వీటన్నింటికి ఎవరు అనుమతించారు అనేటువంటిది ఆ తర్వాత ముందుకు వచ్చినటువంటి డిమాండ్. ఢిల్లీ పోలీస్ శాఖ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనం అంటే స్వయంగా అమిత్ షా గారి పర్యవేక్షణలో ఉంటుంది. మరి అలాంటి పోలీసులు సుప్రీంకోర్టే చెప్పింది, విద్యార్థులు లేకపోతే ఎవరైనా ఆందోళన చేసినప్పుడు వాళ్ళతో నచ్చజెప్పాలి, వాళ్ళని ఒప్పించాలి, మెప్పించాలి, ఆందోళన విరమించాలి అని చెప్పినప్పుడు అంత దారుణమైనటువంటి లాఠీ చార్జీకి పిల్లెట్ గన్స్ ను కూడా ఎందుకు వినియోగించాల్సి వచ్చింది? వాళ్ళు ఏమన్నా సంఘ వ్యతిరేక శక్తుల, లేకపోతే ఏమన్నా దేశద్రోహుల అనేటువంటి సమస్యలన్నీ కూడా చర్చ జరిగాయి. మరి దానికి ఎవరు జవాబు చెప్పాలి? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి, సభా నాయకుడిగా ఉండి అనేక అంశాలు లేవనెత్తుతున్నటువంటి ప్రతిపక్షాలకి సమాధానాలు చెప్పడానికి ఆయన రారు. లేదా ఆయన తర్వాత ఆయన లేకపోతే ప్రధాని కంటే ఇంకా ఎక్కువగా భావిస్తున్నటువంటి అమిత్ షా గారు లోక్సభకి లేదా పార్లమెంట్కి రారు. ఏమి జవాబుదారీతనం ఇది అనేటువంటిది ప్రశ్న. మనం చూసాం లోక్సభ మెట్ల మీద వాటికి మొక్కుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లోక్సభ అనేటువంటిది ఒక ప్రజాస్వామిక దేవాలయం, ఆ దేవాలయం అని చెప్పేసి ఆయన అనేక కబుర్లు చెప్పారు గతంలో మనకి. మరి అటువంటి ప్రజాస్వామిక దేవాలయానికి దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఇంత చర్చ జరిగినటువంటి సిజేపీ నీట్ ఆందోళన, ఆ తదనంతర పరిణామాల గురించి మొత్తం న్యాయ వ్యవస్థ కూడా ఒక పెద్ద కుదుపు మనం చూస్తున్నాం. ఆ జరిగినటువంటి దారుణాలకు సంబంధించినటువంటి వీడియోలు చూడండి బాబు అని చెప్పేసి కోరితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా చేసినటువంటి వ్యాఖ్యలతోటి తర్వాత ఆయనకి ఏ విధమైనటువంటి ప్రతిఘటన ఎదురవుతుందో చూసాం. నల్సార్ విశ్వవిద్యాలయంలో ఆయన కనుక స్నాతకోత్సవానికి వస్తే
మేము అంగీకరించామని చెప్పేసి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బహుశా ఇది మొట్టమొదటిసారి ఒక ప్రధాన న్యాయమూర్తి ఒక కార్యక్రమానికి వస్తే మేము అంగీకరించము అని చెప్పి చెప్పడం, ఇటువంటివన్నీ కూడా ఇటువంటి విపరీతాలు, ఇటువంటి తీవ్రమైనటువంటి సమస్యలు ముందుకొచ్చినటువంటి నేపథ్యం. రెండవది, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించినటువంటి రామాలయం, అందుకోసం ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్, ఆ ట్రస్ట్ లో అందరూ కూడా బీజేపీ లేదా బీజేపీకి అనుకూలమైనటువంటి వాళ్ళే ఉండటం, అక్కడ రామాలయంలో కానుకల చోరీతో పాటు ఇతర విలువైనటువంటి బంగారు వెండి ఆభరణాలు ఇవన్నీ కూడా చోరీ జరిగినటువంటి దాని మీద ఎవరు జవాబు చెప్పాలి అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఆ జవాబులు చెప్పడానికి లేదా జరుగుతున్నటువంటి పరిణామాల మీద వివరించడానికి 13వ తారీఖు వరకు లోక్సభ పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయనుకుంటే ఆల్రెడీ ఇవాళ 11వ తారీఖు. ఇప్పటి వరకు రానటువంటి అమిత్ షా గారు, ప్రధానమంత్రి గారు మరి ఈ చివరి 2 రోజులైనా వస్తారా, 2-3 రోజులైనా వస్తారా? ఎవరు గ్యారంటీ ఏమి లేదు. చివరికి ఉపాధ్యక్షుడు కూడా అమిత్ షా గారి గురించి కామెంట్ చేయాల్సి వచ్చింది. దానికి ఇప్పుడు ఏం చెప్తున్నారు, అబ్బాయి ఆయనేమి ఆదేశించలేదు, సజెషన్ చేశారు, సూచన చేశారు అని సార్ చెప్పేసి ఇంకో విషయం ఇక్కడ చూసుకుంటే మనం ఢిల్లీ పోలీసుల చర్యలు ఇంకా నీట్ నిరసన అంశంపై హోంమంత్రి నేరుగా సమాధానం చెప్పడానికి నిరాకరించడం వల్ల ప్రభుత్వానికి ప్రజల్లో జవాబుదారీతనం లేదనే ప్రతికూల సందేశం వెళ్లే అవకాశం ఉందంటారా? కేంద్రం ఎందుకు దీనిపై డిఫెన్స్ లో పడిందంటారు? ఇప్పటికే వెళ్ళింది, ఇప్పటికే అటువంటి సందేశం వెళ్ళింది. ఎందుకంటే ఇప్పుడు కాదు, అనేక ముఖ్యమైనటువంటి అంశాల మీద సమాధానం చెప్పకుండా గడిచినటువంటి 12 సంవత్సరాల్లో వివిధ సందర్భాల్లో ప్రతిపక్షాలు నిలదీసినప్పుడు ఆర్థిక సమస్యలు కావచ్చు, లేకపోతే అవినీతి సమస్యలు కావచ్చు, లేదా కొంతమంది పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరించినటువంటి వాటి మీద కావచ్చు, వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు కావచ్చు, ఈ ప్రభుత్వం మౌనంగా ఉండి ఒక రాంగ్ మెసేజ్ ని ఇచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి ముఖ్యంగా యూత్ పట్ల అనుసరించినటువంటి వైఖరిని గురించి మరి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగినప్పుడు దాని మీద ఎవరు జవాబు చెప్పాలి? ఆదేశాలు కాదంటున్నారు. ఆదేశాలు కాకపోయినా ఉపరాష్ట్రపతి ఆ విధంగా వ్యాఖ్యానించాల్సి వచ్చిందంటే మరి ఉపరాష్ట్రపతికి కూడా అలాంటి పరిస్థితిని ఎవరు సృష్టించారు అంటే అదే అమిత్ షా గారు, అదే నరేంద్ర మోడీ గారు, అదే బీజేపీ సృష్టించండి. అందువల్ల వాళ్ళు కాకపోతే ఎవరు చెప్పాలి సమాధానం? ఒక సహాయ మంత్రో లేకపోతే ఇంకోహళ్ళు చెబితే, ఇప్పుడు సహాయ మంత్రిగా ఎవరున్నారు? బండి సంజయ్ గారు, హోంశాఖలో సహాయ మంత్రి గారు. మరి బండి సంజయ్ గారు సమాధానం చెప్తే లోక్సభ లేదా రాజ్యసభ ఆమోదిస్తుందా? అటువంటి స్థితి ఆయనకు ఉన్నదా? ఆయన ఏమన్నా ఆదేశించారు? ఆయన కాదు కదా. ముఖ్యమైన ఎందుకు రారు అమిత్ షా గారు? ఏమి పొడుస్తున్నారని. ఇప్పుడు దేశంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు అంతకంటే ముఖ్యమైనటువంటి సమావేశాలు ఏమున్నాయి? ఏమీ లేవు. మనకు తెలుసు, రోజువారీ కార్యకలాపాలు బయట తిరుగుతారు తప్ప పార్లమెంటు లోపలికి మాత్రం రారు. మరి ప్రతిపక్షాలు నిలదీయకపోతే ఇంకా ప్రతిపక్షాలను కూడా జనం అనుమానించేటువంటి అవకాశం ఉంటది కదా. ఏం చేస్తున్నారు మీరు నిలదీయకుండా అనేటువంటిది వస్తుంది. అందుకని ఇవన్నీ చూసినప్పుడు ఇప్పుడు జార్ఖండ్ లో నిన్న ఆందోళన జరిగింది. ఏది సిజేపీ ఆందోళన జయప్రదం అయిన తర్వాత జార్ఖండ్ లో ఆందోళన ప్రారంభమైంది. ఇలాంటి ఆందోళనలు, అక్రమాలు ఎక్కడ జరిగినా ఇలాంటి ఆందోళనలు ప్రారంభం అవుతాయి అనేటువంటిది జార్ఖండ్ ఇచ్చినటువంటి సందేశం. మరి అటువంటి సందేశం ఇచ్చినప్పుడు వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి పాలకులు అలర్ట్ అవుతున్నప్పుడు మరి వాళ్ళందరికీ లీడర్లుగా ఉన్నటువంటి అమిత్ షా గారి రాకపోయేట్లయితే ఎవరు సమాధానం చెప్పాలనేటువంటి ప్రశ్న. అందుకనే ప్రతిపక్షాలు కీలకమైనటువంటి అంశాన్ని సరే, ఇక్కడ బిల్లులకు సంబంధించి చూసుకుంటే ప్రతిపక్షాల ఆందోళన మధ్య ట్రిబ్యునల్స్ సంస్కరణల బిల్లు వంటి కీలక బిల్లులను ప్రభుత్వం ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించుకుంటుంది. ఈ రకమైన హడావిడిగా బిల్లులు ఆమోదించే ధోరణి దేశ ప్రజాస్వామ్య చట్టసభల నాణ్యతను ఏ విధంగా దెబ్బతీస్తుందంటారు? ఇప్పటికే దిగజార్చింది. చర్చలు లేకుండా ఏ బిల్లునైనా, అది వివాదాస్పదం బిల్లు అయినా లేదా వివాదం లేనటువంటిదైనా కానీ చర్చలు, ఉదాహరణకు యూపీఐ ఛార్జెస్ గురించి బిల్లుని ఆమోదించారు. యూపీఐ ఛార్జెస్ గురించి ఏం చెప్తా ఉంది ప్రభుత్వం? అబ్బాయి ఇప్పుడు సామాన్య వినియోగదారుల మీద, కస్టమర్ల మీద, లేకపోతే చిన్న ట్రేడర్ల మీద ఈ భారం పడదు అని చెప్తా ఉంది.
వీళ్ళు నమ్మడానికి ఉందా ఇది? ముందు ఏదైనా కానీ ఒక ఆ, చేదు మాత్రను మింగించే ముందు ఆ చేదు మాత్రకి పంచదార పూత పూసి పిల్లల్ని మనం ఎట్లాగైతే మింగిస్తామో ఇప్పుడు అబ్బే పెద్దవాళ్ళ మీద తప్ప పిల్లలకు ఉండదంట. అది రేపు అటువంటి ప్రయోజనం కూడా ఉందిగా. చట్టపరంగా ఆ విధమైనటువంటి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నారు తప్ప రేపు ఇంప్లిమెంట్ చేస్తే పరిస్థితి ఏమిటి? ప్రతి వినియోగదారు ఓ 10 రూపాయల కోసం ఆ, టీ ధరకి యూపీఐ చేస్తే మరి దానికి ఎంతో కొంత పన్ను వేశారనుకోండి. ఎందుకు వేయాలి? ఇప్పుడు మరి ఆధునికమైనటువంటి టెక్నాలజీ మనం సమకూర్చుకున్నాము. జనం మీద భారాలు తగ్గించడానికి దాన్ని వినియోగించుకోవాలి తప్ప ఒక ఆదాయ మార్గంగా వినియోగించుకునేట్లయితే ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా కానీ ఎండిఆర్ ఛార్జెస్ అనేటువంటివి మనం చూస్తున్నాం. ఇప్పుడు మన కార్డుల ద్వారా మనం కనుక స్వైప్ చేస్తే అనేక సంస్థలు మన దగ్గర 2% వరకు వసూలు చేస్తున్నాయి. ఎందుకని? మేమెందుకు పెట్టుకోవాలి? లాభం వాడికే వస్తుంది. అయినా కానీ కార్డుల ద్వారా పేమెంట్ చేస్తే మనమే భరించాల్సి వస్తుంది 2% అదనంగా. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే జనాన్ని తప్పుదారి పట్టించేటువంటి వ్యవహారం. ఇట్లాంటి బిల్లుల్ని చర్చ లేకుండా ఆమోదించుకుంటారు, లేదా మూజువాణి ఓటుతో ఆమోదించుకుంటారు. కానీ కీలకమైనటువంటి బిల్లుల విషయానికి వచ్చేసరికి ప్రభుత్వం యొక్క పేక పట్టుకునేటువంటి పరిస్థితి వాళ్ళ ప్రతిపక్షాలకు ఉంది. యా సార్. అందుకని వాటన్నిటిని కూడా వాయిదా వేసి చివరి క్షణంలో ఏదో ఒక పేరుతోటి హడావుడి మధ్య ఇవన్నీ ఆమోదం పొందాయని చెప్పేసి ప్రకటించుకుంటారు. ఇది ప్రజాస్వామ్యానికి ఏ మాత్రము మేలు చేసేది కాకపోగా హాని కలిగిస్తుంది అని మాత్రం గట్టిగా చెప్పొచ్చు. యా సార్. ఈరోజు ఇంకో సెకండ్ ఇంపార్టెంట్ న్యూస్ కనుక మనం తీసుకుంటే, ముగియనున్న వర్షాకాల సమావేశాలు, ప్రత్యేక సమావేశాలపై ఉత్కంఠ అంటూ కూడా మనం హెడ్లైన్స్ చూస్తాం వివిధ పేపర్లో. ఆగస్టు 13న ముగియనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సభను ప్రోరోగ్ చేయకుండా వెంటనే 3 రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటన. లోక్సభ స్థానాల పెంపు, డీలిమిటేషన్ బిల్లులపై సర్వత్రా ఆసక్తి. ఈ ప్రత్యేక సమావేశాల వెనుక ఉన్న ప్రధాన అజెండా, ప్రభుత్వ వ్యూహం ఏంటి ఇప్పుడు చూద్దాం. సార్, ముందుగా లోక్సభ స్థానాలను 543 నుంచి 816కు పెంచి డీలిమిటేషన్ ప్రక్రియను చేపడితే జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణ భారత రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోతాయనే ఆందోళన ఉంది. ఈ భౌగోళిక రాజకీయ అసమతుల్యతను సరిదిద్దడానికి చట్టంలో ఎలాంటి రక్షణలు ఉండే అవకాశం ఉందంటారు? ఇది ఏప్రిల్లో జరిగినటువంటి ప్రత్యేక సమావేశాల సందర్భంగా మీడియాలోను, పార్లమెంట్లోను వెలుపల జరిగినటువంటి చర్చ ఇది. అప్పటికి ఇప్పటికీ మార్పులేమీ లేవు. అదే ప్రతిపాదనలు, అదే విధమైనటువంటి బుల్డోజ్ చేసేటువంటి వైఖరిని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఏమిటి అప్పటికి ఇప్పటికి వచ్చినటువంటి మార్పు ఏమిటి అంటే, టీఎంసీకి చెందినటువంటి ఎంపీలని బీజేపీలో చేర్చుకోకపోయినా వాళ్ళను బీజేపీ మద్దతుదారులుగా మార్చుకున్నారు. అదేవిధంగా శివసేనకు చెందినటువంటి ఎంపీలని, ఎన్సీపీకి చెందినటువంటి ఎంపీలని వీళ్ళందరినీ కూడా సమీకరించుకున్నారు. ఇప్పుడు తమిళనాడులో జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో డిఎంకే అధికారం కోల్పోయింది. అక్కడ టీవీకే అధికారానికి వచ్చింది. అందువల్ల డిఎంకేను కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలు దువ్వుతున్నారు. డిఎంకేను దువ్వినా లేకపోతే టీఎంసీని చేసినా వీళ్ళందరినీ ఎన్ని చేసినప్పటికీ అవసరమైనటువంటి సంఖ్య ఇప్పటికీ లేదు అనేది మాత్రం స్పష్టం. మరి డిఎంకే వైఖరి మార్చుకుంటుందా అనేటువంటిది పెద్ద ప్రశ్న. లేదు, టీఎంసీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు మరి గతంలో ఎందుకు వ్యతిరేకించారు, ఇప్పుడు ఎందుకు మద్దతు ఇస్తున్నారు అనేటువంటిది మరి వాళ్ళ కాన్స్టిట్యున్సీస్ లో వాళ్ళందరినీ కూడా జనం ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. అందుకని మళ్ళా ఇప్పుడు కూడా బుల్డోజ్ ఎందుకు మళ్ళా ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు చేస్తా ఉంది అంటే, ఆల్రెడీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి గతంలోనే 2023లో ఆమోదించినప్పటి వరకు మొన్న ఏప్రిల్లో ఈ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ రెండు కలిపి బిల్లు పెట్టే ముందు రోజు వరకు నోటిఫికేషన్ జారీ చేయలేదు. ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత రేపు వచ్చే ఏడాది 5 రాష్ట్రాల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఆ ఎన్నికల్లో ఒకవేళ ఇప్పుడు ఇంత రచ్చ జరిగిన తర్వాత డీలిమిటేషను లేకపోతే ఈ రిజర్వేషన్ బిల్లు ఇవన్నీ ఆమోదించినా లేకపోయినా కానీ ఆ స్ఫూర్తితోటి మరి 33% సీట్లని బీజేపీ లేదా ఇతర పార్టీలు మహిళలకు కేటాయిస్తాయా లేదా అనేటువంటి ప్రశ్న రాబోయే రోజుల్లో వస్తుంది.
అందుకని డీలిమిటేషన్ పేరుతోటి బుల్డోజ్ చేసి ఏ విధమైనటువంటి మళ్ళా మరొకసారి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రయత్నంలో మీరు చెప్పినట్టుగా జనాభా ప్రాతిపదికన 2011 జనాభా ప్రాతిపదికన తీసుకున్నట్లయితే 1971 జనాభా ప్రాతిపదికగా నిర్ణయించినటువంటి లోక్సభ సీట్లు లేదా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు వీటన్నిటిని చూసినప్పుడు గణనీయమైనటువంటి నష్టం జనాభాని నియంత్రించినటువంటి రాష్ట్రాలకు జరిగేటువంటి అవకాశం ఉంది. అందుకని అన్ని పార్టీలు అంటే ప్రధానంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు లేదా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. మరి ఈ ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్ ని ఎందుకు పట్టించుకోవట్లేదు అనేటువంటి సమస్య. రైట్. ఉదాహరణకు అమెరికాలో గత 100 సంవత్సరాల నుంచి మరి జనాభా పెద్ద సంఖ్యలో పెరిగింది కదా. నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది కదా. అయినా కానీ గడిచినటువంటి 100 సంవత్సరాలుగా ఆ అమెరికాలో కావచ్చు లేదా బ్రిటన్లో కావచ్చు పార్లమెంట్ సీట్ల సంఖ్యను పెంచాలనేటువంటి ప్రతిపాదన రాలేదు. ఎందుకని? ఎంపీలు అనేటువంటి వాళ్ళు రోజు వెళ్ళి ఓటర్లకు ప్రతిరోజు నమస్కారం చేస్తారా? సంఖ్య ఎక్కువైతే తక్కువైతే వాళ్ళ విధి అది కాదు కదా. అందుకని ఇది ఇది ఎంపీలకు భారం అవుతుంది, ఇంతమంది ఓటర్లు ఉంటే ఎట్లా కలుసుకుంటారు, ఇవన్నీ కూడా ఏంటంటే కంటి తుడుపు చర్యలు లేదా తర్కానికి నిలిచేటువంటి వాదనలు కాదు. అందుకని రైట్. ఎంపీలు థ్యాంక్ యూ. ఎమ్మెల్యేలు చేయాల్సింది ఏమిటి? వాళ్ళు చట్టాలు చేయాలి, చట్టాలను సవరించాలి. ఆ బాధ్యత వదిలి ఏదో ప్రజల్లో తిరుగుతారు అందుకని పెద్ద నియోజకవర్గాలు అయినాయి అనేటువంటిది అర్థం లేని వాదన అనేది నా అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సో మచ్. వివిధ అంశాలపై మీ విశ్లేషణ మాకు అందించినందుకు. ఇవి ఈనాటి స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్లోని ప్రధాన ముఖ్యాంశాలు, ఇంకా వాటి వెనుక ఉన్న సమగ్ర విశ్లేషణలు. రేపటి డిఎన్ఏ షోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.